శాసనసభ్యులు శ్రీ కొమ్మి లక్ష్మీనాయుడు గారు, పెద్దలు పార్లమెంట్ సభ్యులు సోదరులు రేపటి మన అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, సోదరులు గిరినాయుడు గారు, పెంచల్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు, సోదరులారా, మిత్రులారా, తల్లులారా, అక్క చెల్లెళ్ళారా, మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను మనకు పాతవాడిని అయినా మళ్ళీ కొత్తగా వచ్చాను 10 ఏళ్ల తర్వాత ఇక్కడికి. అంతకుముందు చాలా దఫాలుగా వచ్చాను. సరే, పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు మేమిద్దరం దేనికి వచ్చామని, లక్ష్మీనాయుడు గారు చెప్పారు ఇవాళ కార్యక్రమం ఏంటని, అన్ని వివరాలు చెప్పారు. నేను 2-3 విషయాలు మీకు ముందు ప్రస్తావన చేయాలి. ఇవాళ సూపర్ 6 అని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ సూపర్ 6లో 6 ప్రణాళికల్ని ప్రజలకి చెప్పి ఓటు అడగండి అని చెప్పి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. మొన్న ఆత్మకూరుకు వచ్చినప్పుడు కూడా ఆయన అన్ని విషయాలు చెప్పారు మనకి. అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణమైన మద్దతు బీజేపీ ప్రధానమంత్రి అయినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోడీ గారు, జనసేన నాయకుడిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అందరూ కలిసిన ఉమ్మడి పోరాటం ఇవాళ ఒక మహాశక్తిగా చేయడం జరుగుతుంది. మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఒక్కడనే వస్తున్నాను, నేను సింహాన్ని, మీరందరూ నేను తిని ఆరగించేటువంటి వాళ్ళు అంటున్నాడు. వాస్తవానికి ఒక రకంగా ఆయన సరైన మాటే చెప్పుకున్నాడు. ఆయన ఆరగించడానికే వచ్చాడు తప్ప, దోచుకోవడానికే వచ్చాడు తప్ప 5 సంవత్సరాల కాలం ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రాంతాలని, చెరువులు, కుంటలు, నదులు మొత్తానికి మొత్తం దోచేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏం మిగిలింది? ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ లేదు, రాజ్యాంగం పరంగా మనకి భవిష్యత్తు లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వేరు, ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి నడిపే రాజ్యాంగం వేరు. భవిష్యత్తు లేనటువంటి ఇవాళ పరిపాలన చేస్తూ ఉన్నాడు. 5 సంవత్సరాలు నాకు ఒక్కసారి అండి అన్నాడు. ఆ ఒక్కసారి ఇచ్చారు అందరు కలిసి. ఒక్కసారి ఇస్తే ఇవాళ విధ్వంసం జరిగింది. రాష్ట్రం అన్ని మూలల నుంచి పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. ఎక్కడ ఏమీ సెంటు జాగా దొరకడం లేదు. ఇవాళ ఎంత దుర్మార్గం అంటే, ఇప్పుడే గిరి చెప్పాడు, అందరూ రైతులే అన్నా ఇక్కడ ఉండేది. ఈ రైతులకి ఏదో రోడ్లో బ్రిడ్జిలో కావాలన్నారు. నిజమే, ఆ భూమి మీదైతే, ఆ భూమికి యజమానులు మీరే అయితే ఇవాళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నేను బ్రిడ్జిలు కట్టాలి. కానీ ఇవాళ కొత్త చట్టం తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మీరు చదివారో లేదో, చూశారో లేదో ఒకసారి ఆలోచించండి. ఆ యొక్క జీవోలో మీ భూమిని మీరు అమ్మితే, లేకుంటే మీ భూమిని మీరు కొనుగోలు చేస్తే వేరే వాళ్ళు, లేదా తండ్రి తన భూమిని బిడ్డలకి వంశపారంపర్య హక్కుగా రాసిస్తే దాని ఒరిజినల్ డాక్యుమెంట్లు జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో ఉంటాయి. మీ దగ్గర జెరాక్స్లే ఉంటాయంట. ఆ పాస్ పుస్తకాల పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది, కానీ మీ ఫోటో ఉండదు. రేపు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి కోర్టులో కాగితం పడేశాడు అనుకోండి, మామూలు మెట్ట భూములు అయితే ఎవరు అడగరు. మంచి ఖనిజ సంపద ఉన్న భూమి, లేదా మంచి సంపదనిచ్చే భూమి, ఆయన ఒక కాగితం పడేసి ఈ భూమి నాది, నా ఫోటోతో ఉన్న పాస్బుక్ ఉంది చూడండి, ఒరిజినల్ డాక్యుమెంట్ నా దగ్గర ఉంది చూడండి అంటే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఆస్తి మీది కాదు.
అంటే ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయికి దోచుకోవడానికి తయారయ్యాడో ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి మీరు ఆలోచించండి. నేను ఆషామాషిగా చెప్పట్లేదు. కమల్ ఆ జియో ఫోన్లో తీసి చూపి, నేను రేపైతే ప్రింట్ కూడా తీసి మీ గ్రామాలకు పంపిస్తా. ఎంత అన్యాయమైన పరిస్థితి అంటే, మన భూమి మీద మనకు హక్కు లేదా? తాత తండ్రి ఇచ్చిన భూమికి మనం యజమానులం కాదా? డబ్బు ఉండి 10 రూపాయలు సంపాదించుకొని కష్టపడి 1 ఎకరా భూమి కొనుక్కుంటే ఆ భూమికి యజమాని మనం కాదా? ఎవరు ఆ భూమికి యజమాని? ఆ భూమికి యజమాని ఇప్పటి జగన్మోహన్ రెడ్డి. ఆయన ఫోటోతో పాస్ పుస్తకం ఇస్తాడు, ఒరిజినల్ డాక్యుమెంట్ ఆయన ఇంట్లో పెట్టుకుంటాడు, జెరాక్స్ కాపీ మనకిస్తాడు. జెరాక్స్ కాపీ పెడితే ఎవడైనా ఇంకా మళ్ళీ ఫర్దర్గా కొనుక్కుంటాడయ్యా? ఒక్కరు చెప్పండి. జెరాక్స్ కాపీ ఎత్తుకుపోయిస్తే ఎవరైనా ఆ భూమి కొంటారా?